బ్లాక్ బస్టర్ పేర్ ఇస్ బ్యాక్. ఆనంద్ దేవరకొండ కెరీర్ లిస్ట్ లో బేబీ మూవీ మాత్రమే మంచి సక్సెస్ ఇచ్చింది. అండ్ వైష్ణవి చైతన్య కెరీర్ లిస్ట్ లో బేబీ మూవీ మాత్రమే మంచి రికగ్నైజేషన్ ఇచ్చింది. ఆ తర్వాత లవ్ మీ ఫ్యూ డేర్, జాక్ లాంటి సినిమాల్లో నటించిన తనకంతగా గుర్తింపు రాలేదు. అండ్ ఆనంద్ దేవరకొండ కూడా హైవే, మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసుకున్నా కూడా ఆయనకు అంత గుర్తింపు రాలేదు. సో మళ్ళీ వీళ్ళిద్దరే కలిసి ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలని ది ఎపిక్ అన్ఫినిష్డ్ లవ్ స్టోరీ అనే మూవీతో అయితే మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు. ఈ మూవీలో గ్లిమ్స్ అయితే నిన్న రిలీజ్ చేసినారు. గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే వైష్ణవి చైతన్య నాకు అలాంటి అబ్బాయి కావాలి, ఇలాంటి అబ్బాయి కావాలి అని చెప్తూ ఉంటే 90s మిడిల్ క్లాస్ లో ఒక బుడ్డోడు ఉంటాడు కదా, ఆ బుడ్డోని వీడియోస్ అన్ని వస్తుంటాయి అనమాట. నాకు క్లాస్ టాపర్ కావాలి అని అంటే వాడికి జీరోలు వచ్చినవి, మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్నోడు కావాలి అంటే సాంప్రదాయని శుద్ధపూసని అనే సాంగ్ రావడం, ఇట్లా కనెక్షన్ ఉన్నట్టు చూపిస్తుంటారు. సో ఏమైనా ఆ బుడ్డోడే పెరిగి పెద్ద ఈ మూవీలో హీరో అవుతాడా అనేది నేను అనుకుంటున్నాను. ఇంకా గ్లిమ్స్ లాస్ట్ లో చూసుకున్నట్లయితే అంత పెద్ద టౌన్ సిటీలో బుడబుక్కలు పట్టే వాళ్ళ ఒక గెటప్ వేసుకొని హీరో అయితే వచ్చేస్తాడు. ఈ స్టోరీ సందీప్ రెడ్డి వంగ మూవీలో హీరోయిన్ కి, శేఖర్ కమ్ముల మూవీలో హీరోకి మధ్య నడుస్తుంది అని చెప్పినప్పుడే అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ బేబీ మూవీ రిపీట్ అయినట్టు వైష్ణవి చైతన్య అగైన్ డూయింగ్ ఏ బోల్డ్ క్యారెక్టర్. అంతేలే, ఒకసారి యాక్టింగ్ చేస్తే అన్నీ వ్యవస్థ చేస్తాయని.